మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. నిజామాబాద్ జిల్లాకి అతి చేరువలో ఉన్న జానకంపేట్ మన గ్రామంలో మనం ఉన్నాము. ఏదైతే ఈ ఇంటికి సంబంధించి మాట్లాడుకుంటే రాత్రి వీళ్ళు పడుకున్న సమయంలో ఏదైతే ఎండలు విపరీతంగా కొడుతున్న పరిస్థితిలో భాగంగా కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉబ్బరిస్తుంది అని చెప్పేసి దర్వాజాలు ఏదైతే డోర్లు ఓపెన్ చేసి పడుకున్నారు అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. అయితే అదే ఆధునంగా చూసుకొని ఖచ్చితంగా పక్క ప్లాన్ చూసుకొని ఏదైతే చోరీకి ఎవరైతే వచ్చిరో వాళ్ళు లోపలికి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లోనే ఆల్రెడీ ఇక్కడ 5గురు పడుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ప్లేస్లో 5గురు ఉన్నా కూడా వాళ్ళని దాటిపోయి ఏదైతే లోపల బెడ్రూమ్కి సంబంధించి మాట్లాడితే లోపలికి చొరబడి ఇక్కడున్న ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అదేవిధంగా వెండికి సంబంధించి పూర్తిగా అపహరించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని చెప్పేసి మనకి బాధితులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఎంత ధైర్యం అంటే ఏదో తాళమేసిన ఇంట్లో చొరబడి దొంగతనం చేయడం అనేది మనము చూస్తుంటాం. కానీ పక్కా ప్లాన్ అంటే ఎవరైతే వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఉండగా కూడా వాళ్ళని దాటిపోయి మరీ చోరీ చేసిన సిచ్యువేషన్ అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా భయపెట్టిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో పక్కా ప్లాన్ చూసి ఏదైతే వాళ్ళు పడుకున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే ఇన్సిడెంట్కి పాల్పడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే గ్రామంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా భయపడుతున్నారు. స్థానిక మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఇంటికి సంబంధించిన యజమానులు కూడా చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. మనతో ఇంటి యజమాని ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగిందన్న? నిన్న మీరు పడుకున్న టైంలో అసలు ఏం జరిగింది? ఎప్పుడు లేచిర్రు అసలు మీరు? నా పేరు లింగన్న, జానకంపేట. కరెంటు పోయింది. కరెంటు పోగానే ఆవులకు వచ్చి కరెంటు పండుకున్నా. 9:30కి అన్నం తిన్నాం. తిని అంతా పండుకొని ఆ కరెంటు పోగానే తలుపులు తెరబెట్టి బెడ్ల నుంచి వాళ్ళకి వచ్చి తలుపులు పెట్టి పన్నాం సార్. అనుకున్నాం ఇక చల్లగా గాలి వస్తున్నాయి, అట్నే తెలియదు అట్నే అనుకున్నాం సార్. ఇక సోయలేదు. అంటే అంత సోయి లేకుంటే ఎందుకు పడుకున్నారు అనేది కూడా చాలా మందికి వస్తున్న ప్రశ్న. అంటే ఒక మనిషి లోపలికి వచ్చిండు అంటే ఇంత చిన్న ఒక పిల్ల వచ్చినా కూడా మనము ఖచ్చితంగా అలజడి వస్తుంది మనకి, అరే ఏమో వచ్చిందని చెప్పేసి మనం ఇది చేస్తూ ఉంటాము. కానీ ఎందుకు ఇంత యాదమర్చి నిద్రపోయారు? ఆవులకు పోయినా ఎండలు ఆవులకు పోతే డైలీ ఎండలు ఆవులకు పోతుంది సార్. జీతం ఆవులు వచ్చి జీతం ఉన్నది సార్. జీతం ఉన్న ఎండ బాగా కొడుతుంది. 42-41 డిగ్రీ కొడుతుంది. ఏమంటున్నారు పోలీస్ అధికారులు కూడా వచ్చి ఉంటారు, ఫింగర్ ప్రింట్స్ అవి ఏమన్నా తీసుకోవడానికి వచ్చిర్రా? వచ్చారు సార్, ఏమన్నా వచ్చి తీసుకెళ్ళారు. ఎవరికి సార్ కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూసిర్రు. మరి ఎఫ్ఐఆర్ వేసి అలా చేసిన పేపర్ ఇచ్చిర్రు. మరి ఇంకా మన ఫోన్ లేదు సార్. ఇంకా ఫోన్ దొరికినాయి అంటే మీ ఇంట్లో ఆధారాలు ఎవరైతే దొంగలు ఎవరైనా వచ్చారో అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఖచ్చితంగా పడుతుంటాయి కామన్గా. అట్లా ఏమన్నా ఐడెంటిఫై చేసిర్రా, ఏమన్నా చెప్పిర్రా దీని గురించి? ఇంకా చెప్పారు సార్, ఫోన్ చేయలేదు, పిలిపియలేదు సార్. ఇంకా ఫోన్ చేయలేదు, పిలిపియలేదు సార్. ఇంకా రాదు, ఇంతదాకా ఫోన్ రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నారు సార్. ఏ చిన్న అలజడి వచ్చినా కూడా మనిషి అనేవాళ్ళు ఖచ్చితంగా లేస్తూ ఉంటారు. ఏమన్నా జరిగిందని అంటారా? ఏమో సార్ తెలియదు. మేము ఎప్పుడైనా కానీ మేము కూలి పనికి పోయేటోళ్ళం సార్. అప్పుడు కూడా నేను అడ్లు దున్నొచ్చి తినేసి పండుకున్నాను సార్. తిని పండుకుంటే మా పాపలు బాగా ఇక ఉబ్బరిచ్చింది అనగానే అమ్మ బయటకు పోదామని బెడ్లోకి వెళ్ళి ఇడికి వచ్చినాను సార్. 12 గంటలకు ఇడికి వచ్చినాము. ఇక ఎప్పుడు కరెంట్ వచ్చిందా ఎప్పుడో మాకు తెలియలేదు సార్. తెలక ఇక ఇట్లనే వండుకున్నాను తలుపులు తెర పెట్టుకొని, మా ఆయన మా పిల్లలు పండుకున్నాను సార్. ఇక అది ఎప్పుడు అయిందన్నది తెలియలేదు. ఏమేమి పోయినాయి ఈ దొంగతనంలో భాగంగా? అసలు జ్యువెలరీ కావచ్చు, పైసలు ఖచ్చితంగా పోయి ఉంటాయి. ఆల్రెడీ మనకి న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. ఏమేమి పోయినాయి? 5 తులాల బంగారం పోయింది సార్. నా పేరు, కమ్మలు, బుట్ట కమ్మలు, చిన్న కమ్మలు, వంకుంగ్రం, పిల్లల చిన్న చిన్న ఉంగరాలు అన్నీ కలిపి 5 తులాలు. 20 తులాల వెండి పోయింది సార్. 24,000 పోయినాయి. సో జానకంపేటలో దొంగతనం జరిగింది. ఏదైతే మనము దొంగతనం జరిగిన ఇంటి దగ్గరనే ఉన్నాము. ఇది ప్రధాన రహదారిలో ఏదైతే గ్రామంలోని సెంటర్ పాయింట్లో ఈ ఇల్లు ఉంది. ఇక్కడ చిన్న హనుమాన్ అనేది చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది. ఇక్కడ ప్రతినిత్యం చాలామంది తిరుగుతూనే ఉంటారు. చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఇంత క్రౌడీగా ఉన్న ప్లేస్లో, ఇన్ని ఇండ్లున్న ప్లేస్లో కూడా
ఈ దొంగతనాలు జరగడం అనేది చాలా స్థానికంగా భయపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. ఎట్లా చూస్తారు ఈ ఇన్సిడెంట్? అంటే ఇంట్లో ఉండగానే చొరబడి దొంగతనం జరిగింది అనేది చాలామంది భయపడుతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇతను మార్నింగ్ దొంగతనం జరగగానే ఫస్ట్ మొదట నా దగ్గరికి వచ్చిండు 6 గంటలకు. పోస్ట్ ఇట్లా జరిగిందని అంటే నేను 100 కాల్ చేయండి అని చెప్పిన. 100 కాల్ చేస్తే వాళ్ళు అడిగిరు అన్నట్టు ఎక్కడి నుంచి చేస్తున్నారంటే మేము నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తే, మా ఇంట్లో ఇట్లా రాత్రి నేను ఆవులు కాసేస్తా వచ్చి మామూలుగా అలసిపోయి ఉన్నా కాబట్టి నాకు సోయలేదు. 12 గంటలకు కరెంటు పోగానే పిల్లలు వేడవుతుందని చెప్పేసి బయట వచ్చి వండుకున్నాం. ఇక కరెంట్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు ఆ విషయం. మేము తెల్లారి 5:30కు లేచి చూసేసరికంటే ఇంట్లో బీరువాల నుంచి బీరువా తాళాలు తీసి బంగారము మరియు డబ్బులు ఎత్తుకెళ్ళిందని చెప్పేసి పోలీసు వారికి సమాచారం తెలియజేయడం జరిగింది. పోలీసు వారు కూడా వచ్చిర్రు, క్లోజ్ టీం తీసుకొని వచ్చి అన్నీ తీసుకున్నారు. మరి మరుసటి నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అతి త్వరగా మరి పట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ దొంగతనంకి సంబంధించి మాట్లాడితే ప్రజలకు సవాల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే తాళాలేసిన ఇండ్లకి చొరబడి దొంగతనం చేయడం అనేది ఒక రూట్ అయితే, ఇంట్లో ఆల్రెడీ 5గురు ఉన్నారు. 5గురు ఉండగా కూడా వాడు లోపలికి వచ్చి చొరబడి దొంగతనం చేయడం అనేది నాట్ ఏ జోక్. సో దీని గురించి ఏం చెప్తారు? ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం వారు చాలా వరకు పెట్రోలింగ్ ఓన్లీ ఒక అరగంట సేపో గంట సేపో వచ్చేసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ప్రతిరోజు రాత్రిలో 10 నుంచి తెల్లవారుజాముల 4 గంటలు 5 గంటల వరకు ఒక 4-5 సార్లు పెట్రోలింగ్ వాళ్ళు వస్తూ ఉంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి వెంటనే కనబడితే మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏంటి అని చెప్పేసి అడగాలి. గ్రామస్తులు కూడా వారిని అడిగి మరి మీరు ఎవరింటికి వచ్చిర్రు, ఇక్కడ ఎందుకు వచ్చిర్రు, ఎవరు అని చెప్పేసి అడిగి వాళ్లకు భయపెట్టి ఇస్తే మన గ్రామంలోనికి దొంగలు చొరబడడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం. అంటే ఈ దొంగతనాలకు సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా డైలీ 2 కేసులు అయితే అవుతూ ఉన్నాయి. సో పోలీసులకు ఏదైతే సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారో అని చెప్పేసి కూడా ఏదైతే మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చే సూచనలు ఏంది అసలు దీని గురించి? ఇక ముందు మన జానకంపేటే కాదు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా దొంగతనాలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్ని పూర్తిగా నియమించాలి. ఆ విధంగా నియమిస్తే నైట్ టైం మొత్తం బండి మీద పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటే ఇమీడియట్లీ ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే ఆ కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్లీ వచ్చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ప్రతి గ్రామానికి ఒక పోలీస్ వారిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా గ్రామాలలో, చాలా కాదు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో CCTV ఫుటేజ్కి సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే గ్రామంలో ఇక్కడ CCTV ఫుటేజ్కి సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు దొరికే అవకాశం ఏమైనా ఉందా CC ఫుటేజ్లో? దాంట్లో మా గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మన గాంధీ దగ్గర ఒకటి, గ్రామ పంచాయతీ దగ్గర ఒకటి, తర్వాత బస్ స్టాండ్ దగ్గర మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు. ఇప్పటి వరకు మా ఊర్లో ఇట్లా ఏమీ జరగలేదు కాబట్టి ఎవరు కూడా ఏర్పాటు చేసుకోలేరు. దీన్ని ఈ దొంగతనాన్ని ఆధారంగా తీసుకొని గ్రామస్తులు అందరూ కూడా దయచేసి ఎన్నో డబ్బులు దేనికో వృధాగా ఖర్చు చేస్తాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముంగట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. సో మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఇప్పుడు తరచుగా ఈ ఇన్సిడెంట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. దొంగతనాలకు సంబంధించి దొంగలు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. ప్రతి గ్రామంలో అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పెట్రోలింగ్ నిర్వహించాలా. ఏదైతే గ్రామాలలో 1 గంట నుంచి 2 గంటల పాటు ఒకసారి పెట్రోలింగ్ నిర్వహిస్తే ఇలాంటి క్రైమ్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఈ దొంగతనాలకు సంబంధించి తగు జాగ్రత్తలు ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడే తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో బాలు, సుమన్ టీవీ, జానకంపేట నుంచి.